నమస్కారం అండి సాధుకులారా. రాత్రి వేళ మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా? ఆహారం తినాలని మీకు అనిపించడం లేదా? ప్రతి విషయానికి కూడా మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారా? భయం ఆందోళనతో ప్రతి క్షణం మీరు జీవిస్తున్నారా? మీ యొక్క శరీరం అనేది చాలా బలహీనంగా ఉంటూ మీకు ఏ పని కూడా చేసేందుకు సహకరించట్లేదా? ఎవరు కూడా మీ యొక్క మాటని లెక్క చేయట్లేదా? అనేక రకాల ఆలోచనలతో మీరు స్థిరత్వాన్ని కోల్పోతున్నారా? అలాగైతే మీ శరీరంలో ఉండే 7 చక్రాలు బ్లాక్ అయ్యాయని మీరు గుర్తించాలి. ఈరోజు మన యొక్క శరీరంలో ఉండే చక్రాస్ బ్లాక్ అవడం వల్ల మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం, ఏ చక్ర బ్లాక్ అవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి ఏర్పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క బ్లాకేజెస్ని మనం తీసివేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా మూలాధార చక్రం. ఈ యొక్క మూలాధార చక్రం అనేది మన యొక్క శరీరానికి మూలమైనది. ఈ యొక్క చక్రం అనేది బ్లాక్ అయినట్లయితే మన యొక్క శరీరం అనేది బలహీనంగా ఉంటుంది. అలాగే భయం ఆందోళనతో మీరు ప్రతి క్షణం కూడా జీవించడం జరుగుతుంది. అలాగే స్వాదిష్టాన చక్రం. ఈ చక్రం మీకు బ్లాక్ అవుతే మీరు క్రియేటివిటీగా ఆలోచించలేరు, స్థిరత్వాన్ని మీరు కోల్పోతూ ఉంటారు. అలాగే సెక్షువల్గా అనేక రకాల ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే సెక్షువల్గా కూడా అనేక రకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. మీ యొక్క మెనుపొడ చక్రం అనేది బ్లాక్ అయితే మీరు ఆకర్షణ శక్తిని కోల్పోతారు. అలాగే మీ జీర్ణక్రియకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యల్ని మీరు ఎదుర్కొంటారు. సరిగ్గా ఆహారం అరక్కపోవడం కానీ, తినాలని మీకు భావన కలగకపోవడం కానీ, ఒకవేళ ఆహారం తిన్నా సరే మీ పొట్టలో గ్యాసెస్ ఫామ్ అవ్వడం కానీ, ఇలా రకరకాల స్టమక్కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అనాహత చక్ర ఇది బ్లాక్ అయినట్లయితే మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. విపరీతమైన బాధ మీలో ఏర్పడడం జరుగుతుంది. ఏం చేయాలి అనే విషయం మీకు అస్సలు అర్థం కాదు. కోపం మీకు తెలియకుండానే మీలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగానే మీరు అలసిపోతూ ఉంటారు. అలాగే మీ యొక్క విశుద్ధి చక్ర ఇది బ్లాక్ అయినట్లయితే ఎవరు కూడా మీ యొక్క మాటకి విలువ ఇవ్వరు. మీరు ఏ పని చేస్తున్నా సరే అది మీరు సక్రమంగా చేయలేరు. రాత్రి వేళ పీడకలలు మీకు రావడం జరుగుతుంది. తద్వారా మీరు ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాగే ఆజ్ఞా చక్ర ఈ చక్ర బ్లాక్ అయినట్లయితే మీరు జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని గ్రహించలేరు. మీరు పూర్తిగా అజ్ఞానంలో ఉండిపోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క సహస్రాన చక్ర ఈ చక్ర బ్లాక్ అయినట్లయితే విశ్వం నుంచి వస్తున్న కాస్మిక్ ఎనర్జీని మనం గ్రహించలేము. తద్వారా మన యొక్క జీవితంలో చేసే ఏ పనిని కూడా మనం సక్రమంగా చేయలేము. మనం ఏది సాధించాలన్నా సరే కావలసిన శక్తి అనేది మనలో ఉండదు. ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం. బిజినెస్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. కుటుంబంలో అనేక రకాల గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే జాబ్లో సరిగ్గా రాణించలేం. ఈ విధంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క చక్రాలు అనేవి ఎందుకు బ్లాక్ అవుతున్నాయి అని మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన యొక్క జీవితంలో మనకు తెలుసో తెలియకో మనం చేస్తున్న కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని ప్రతిచర్యల వల్ల మనలో కొన్ని బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. తద్వారా మనం ఈ యొక్క ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. మొదటగా మనం తింటున్న ఆహారం, తినే ఆహారంలో సరైన పోషక నిలువలు లేకపోయినా, ప్రాణశక్తి లేకపోయినా సరే మన యొక్క మూలాధార చక్రం అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. తద్వారా జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు, అలాగే క్రియేటివిటీకి సంబంధించిన సమస్యల్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి తినే ఆహారంలో అధికంగా ప్రాణశక్తి ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రూట్స్ని తీసుకోవాలి. పచ్చి కాయగూరల్ని మనం బాగా కడిగి మన యొక్క వంటకి మనం ఉపయోగించుకోవాలి. అలాగే బయట ఉండే రకరకాల చిరుతిండ్లు తినడం బాగా తగ్గించాలి. తద్వారా మీలో ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఆలోచనలో ఏదైతే నెగిటివ్ ఆలోచనలు ఉంటుందో
అది పూర్తిగా మీలో ఉండే ప్రాణశక్తిని పూర్తిగా బయటకు లాగేస్తుంది. మీరు బలహీనపడిపోతారు. ఒక్క నెగిటివ్ ఆలోచన మీ యొక్క రోజువారీ జీవితాన్ని నాశనం చేయగలిగే అంత శక్తిని కలిగి ఉంటుంది. తద్వారా ఆ రోజంతా మీరు ఏ పని చేస్తున్నా సరే అది మీకు వ్యతిరేకంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ మీ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారనే భావన మీలో అధికంగా నాటుకుపోతుంది. తద్వారా మీరు ఏ పనిని కూడా సక్రమంగా చేయలేరు. కాబట్టి మీ యొక్క ఆలోచనలో ఎన్ని పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నారు, ఎన్ని నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. నెగిటివ్ ఆలోచనలోనే మీరు జీవించగలది మీ యొక్క జీవితం మరింతగా కిందికి వెళ్ళిపోతుంది. మీ యొక్క అనాథ చక్ర అనేది బ్లాక్ అవుతుంది. తద్వారా మీలో ప్రేమతత్వం అనేది రాదు. ధైర్యాన్ని మీరు పెంపొందించుకోలేరు. ఏ పని చేస్తున్నా అందులో ఏదో గజిబిజిగా ఉంటున్న భావన మీకు కలుగుతుంది. కాబట్టి అనాథ చక్ర, విశుద్ధ చక్ర అనేది మీరు ఆలోచిస్తున్న ఆలోచనల ద్వారా, మీరు ఏదైతే మీ జీవితంలో ఆలోచనల ద్వారా ముందుకు వెళ్తున్నారో అవి మీపైన అధికంగా ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆలోచనల్ని మీరు చాలా వరకు సరి చేసుకోవాలి. అలాగే అధికంగా రాగద్వేషాలని కలిగి ఉండడం వల్ల కూడా మీ యొక్క చక్రాస్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక తల్లి తన యొక్క కొడుకు పైన అధికంగా రాగాన్ని కలిగి ఉంటుంది, ప్రేమను కలిగి ఉంటుంది. అనుకోకుండా ఆ యొక్క బిడ్డ మరణిస్తే ఆ తల్లి తట్టుకోలేని శోకానికి గురవుతుంది, బాధలో మునిగిపోతుంది. తద్వారా ఆ తల్లి యొక్క అనాథ చక్ర అనేది పూర్తిగా బ్లాక్ అవుతుంది. ఎప్పుడైతే అనాథ చక్ర బ్లాక్ అయిందో ఈ యొక్క అనాథ చక్రకి సహస్రాన చక్రకి కనెక్షన్ ఉంటుంది. అప్పుడు పైనుండే సహస్రాన చక్రం కూడా క్లోజ్ అవుతుంది. తద్వారా శరీరానికి కావలసిన కాస్మిక్ ఎనర్జీ అనేది రాదు. రకరకాల ఇబ్బందుల్ని ఆవిడ ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రతి చక్రం బ్లాక్ అవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో అన్ని సమస్యలు కూడా ఒక్క అనాథ చక్ర బ్లాక్ అవడం వల్ల ఆవిడ ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అధికంగా ఎవరినైనా ప్రేమించడం వల్ల కూడా మీరు ఇబ్బందిని ఫేస్ చేస్తారు. అలాగే ద్వేషం, ఎవరినైతే మనం ద్వేషిస్తామో, ఎవరిపైనైతే అధికంగా మనం కోపాన్ని పెంచుకుంటామో తద్వారా మనం జ్ఞానాన్ని కోల్పోతాం, అజ్ఞానం వైపుకి వెళ్ళిపోతాం. వారికి ఏదైనా చెడు చేయాలనే మనం ప్రయత్నం చేస్తాం. తద్వారా మనకే తెలియని ఎక్కువ శాతం కర్మని మనం మూటగట్టుకుంటాం. తద్వారా అన్ని చక్రాలు కూడా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రాగద్వేషాలు మీలో బ్లాకేజెస్ ఏర్పడేందుకు ఒక మూల కారణం కింద అవి మీకు ప్రభావం చూపిస్తాయి. నేను అనే అహంకార ధోరణి కూడా మీలో బ్లాక్ ఏర్పడేందుకు అది అధికంగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరిని వీరు చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడతారు. తద్వారా మీరు జ్ఞానాన్ని కోల్పోవడం జరుగుతుంది. అజ్ఞానం వైపుగా మీరు అడుగులు వేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క శరీరంలో ఉండే చక్రాస్లో బ్లాకేజెస్ ఏర్పరచుకోవడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలో అనేక రకాల ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, ఒక్క క్షణం ఆలోచించండి. మీ జీవితంలో మీరు ముందుకెళ్ళే కొలది మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీ చక్రాస్ అనేవి ఎందుకు బ్లాక్ అయ్యాయి, ఆ బ్లాకేజెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే మార్గం మీకే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క బ్లాకేజెస్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మొదటగా మనలో ప్రేమతత్వాన్ని పెంచుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. అలాగే అహంకార ధోరణికి మనం పోయే విధంగా కాకుండా ప్రతిదాన్ని కూడా సమదృష్టితో చూసే విధమైన కోణాన్ని మనం ఏర్పరచుకోవాలి. అలాగే ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలే మనం క్రియేట్ చేయాలి. అయినా మనం ఎన్ని ప్రయత్నిస్తున్నా సరే మన యొక్క మనసు మనకు సహకరించకపోతే, అనేక రకాలుగా మన మనసు మనకు ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగ సాధన ద్వారా మనకు ఏ చక్రాల్లో బ్లాకేజెస్ ఏర్పడ్డాయో ఆ యొక్క చక్రాస్లో ఉండే బ్లాకేజెస్ని ప్రాణాయామ సాధన ద్వారా పూర్తిగా మనం రిమూవ్ చేయవచ్చు. మనం ఏదైతే రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆహారం తినాలనిపించకపోవడం, భయం, ఆందోళన, అలాగే అనేక రకాల ఆలోచనలు, ఇలా రకరకాలుగా మనం సతమతం అవుతున్నాం కదా, ఆ సమస్యల నుండి మీరు చిటికలో బయటపడడం జరుగుతుంది. అంత అద్భుతంగా క్రియాయోగ సాధన మీపైన ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ యొక్క క్రియాయోగ సాధనలో
చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అవి చేసేటప్పుడు మీ శరీరంలో ఉండే 72,000 నాడులు పూర్తిగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ చక్రాస్ అనేవి హీలింగ్ జరగడం జరుగుతుంది. తద్వారా మీరు ఆనందంగా ఆహ్లాదవంతంగా జీవించడం జరుగుతుంది. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి క్రియాయోగ సాధన ద్వారా మీరు అద్భుతంగా మీ యొక్క చక్రాస్ని హీలింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.